గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ టైంలో ఎవరు? ఎవరు లేరే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. రే కర్రేదవా, భయపడి చచ్చాను కదరా. ఇదిగో నీ గిఫ్ట్. హై ఐఫోన్. థ్యాంక్ యూ బంగారం. లవ్ యూ రా. వెయిట్ ఫర్ 2 minutes. ఐల్ బి బ్యాక్ బేబీ. దీనమ్మ దీన్ని భయపెట్టడానికి 500 బొక్క. అయినా దెయ్యాలు ఎట్టుంటాయి అబ్బా? అసలు దెయ్యాలు ఉంటాయి కదా. మహేష్, రే కర్రోడా. వాట్ హ్యాపెండ్ డార్లింగ్? ఇక్కడ సెల్ఫీ తీసుకుంటే ఫోటోలో దయ్యం ఉందిరా. మే ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరున్నారు చెప్పు? లేదురా. నువ్వు ఇంకా ఆ ప్రేమలో నెట్టుండవు. ఏది షో మీ ఐసి, ఏది చూపించు. నేను చెప్పినా కదా ఇది ఏమీ లేదంతా నీ భ్రమ. లేదురా, నేను చూసా, ఉంది. సరే నీ డౌట్ నేను క్లియర్ చేస్తా. ఇప్పుడు మన ఇద్దరం కలిసి సెల్ఫీ తీసుకుందాం. యాడుంది యాడుంది? నీ ముఖం ఉంది. నేను చెప్తే నమ్మలేదు, ఇప్పుడు చూడు. నన్ను కొడతావా? నన్ను పడేస్తావా?
నువ్వా వచ్చింది పరిగెత్తు ఏమైంది ఎంతసేపు రా ఏకమ్మా తీసాలి ఎందుకు కొడతావు ఆడదీడు నువ్వు కొట్టుకొట్టి చంపుతారు ఈ అమ్మాయి ఇది రాదు ఏం పెట్టి కట్టారు ఇది ఇట్టుంది ఇది రాదు అదే లాగేసింది లోపల దాంతో ఇక్కడ నీతో ఏగలాగా సచ్చండా మే సిల్కు మీ ఇంట్లో ఎవరో చచ్చినట్టున్నారు మ్యా ఆ దెయ్యమై నీ మీద పగబట్టింది మ్యా రే కర్రెదవా నువ్వేదో అమ్మాయిని మోసం చేసినట్టున్నావు అది చచ్చి దయమే వచ్చినట్టుంది నాకు నువ్వు పడ్డమే ఎక్కువ మళ్ళా ఇంకో ఫిగరా రే మిల్కు నిజం చెప్పరా అసలు మొబైల్ కొనుక్కొచ్చావా కొట్టుకొచ్చావా మే ఇప్పుడు మనం ఉండే సిచ్యువేషన్ ఏంది నువ్వు అడిగే డౌట్ లేదా నిజం చెప్పరా నన్ను కొడతావా నన్ను పడేస్తావా నాకు తెలుసంతా ఏదో మొబైల్ వల్లే వచ్చినట్టుంది ఇదేంట్రా ఇలా వాయించేసింది గ్యాప్ లేకుండా మే ఇప్పుడు దాన్ని పిలిపించి కొట్టించుకోవడం అవసరమా నీకు నేనేమన్నాను రా ఏమన్నావా నువ్వే కాదు ఆ మొబైల్ ఏదో మొబైల్ అన్నా మేడం వచ్చింటది వచ్చేసింది ఇంకా అయిపోయినట్లేదు కంటిన్యూ రే వాటర్ రా నన్ను చంపేస్తామనుకున్నానట నీకు ఇష్టం లేకుంటే చెప్పి వెళ్ళిపోతా అంతేగాని ఇట్లాంటి పనులు ఏం చెప్పాకో ఇదేంది మ్యా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ అయింది ఓయమ్మ బాటిల్ కూడా మన సైడ్ వచ్చండి అది నువ్వు వాటర్ అడిగిండేది మేడం కినపడినట్టున్నది మ్యా నీళ్ళు అడిగిండావు కదా ఇదో వచ్చినాయి తీసుకో అయినా మీరు సూపర్ మ్యా దెయ్యాలతో కూడా సేవలు చేయించుకుంటున్నారు ఇదో తీసుకో ఎంతైనా మీరు ఒకటే అడగంగానే వాటర్ తెచ్చిచ్చింది మే సిల్కు హ్యాపీ బర్త్డే మ్యా రే నీ అబ్బా నా బర్త్డే డేట్ ఒకే రోజు అయ్యేలా చేసావు కదరా ఏంది మ్యా కేకు గాల్లోకి లేచింది మేడం నీకోసం బర్త్డే సాంగ్ పాడుతుంది మ్యా ఇది కూడా మన సైడ్ వచ్చాడు మే సిల్కు అద్దో నీ కేకు ఎంతైనా నువ్వు గ్రేట్ మ్యా బర్త్డే సెల్ఫీ విత్ గోస్ట్ అని చెప్పి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టు బీభత్సమైన లైకులు రే మిల్క్ ఈ టైంలో జోకులు ఏంట్రా ప్రాణాలతో బయటపడితే చాలు ఇక ఈ జన్మలో సెల్ఫీ జోలికి పోను చేసి పెట్టుబడేసింది మేడం కోపం వచ్చేటుంది పదమే వచ్చినట్టున్నారా మే నువ్వు నన్ను భయపెట్టి సంపాకో ఎవరో చూచామండు అమ్మో ఏంటి పోయే లోపలికి వెళ్ళలేసారు పిలిస్తే లోపలికి వస్తాను కదా రే సామి అర్ధరాత్రి అడ్రస్ తప్పిపోయిన అడిగి దున్నపోతు మాదిరి ఉండవు ఏంద్రా నీ రచ్చ సార్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అండి యాజ్ బిర్యానీ ఆర్డర్ ఐ డెలివర్డ్ బిర్యానా మే నువ్వు ఆర్డర్ ఇచ్చావా ఏటి ఇవ్వు నో గివ్వు మేడం నో గివ్వు మరి హూ అయితే గివ్వు కొంపదీసి లోపలుండే మేడంగా నిచ్చిందా ఏటి లోపల ఇంకో మేడం కూడా ఉంది ఏటి మరి నాకు చెప్పలేదేమి నేను వెళ్ళి కలెక్ట్ చేసుకుని వస్తాను పక్కలేగండి పక్కలేగు పాప నువ్వేట చూస్తున్నా పక్కలేగు మేడం మేడం గమనుడు ఓ బిర్యానీ మర్చిపోయాను కదా ఇది తిని పాప చాలా లేతకున్నావు లావ్ అవుతావు అవును ఎందుకు పిలిచా ఏం లేదు నాన్న లోపల మేడం బాగా పిసినారు మాత్రం మొదలద్దే నా పెర్ఫార్మెన్స్ మేడం కేజీలు కింద చూపించేస్తాను మీరేం టెన్షన్ పడకండి టిప్పు మర్చిపోదు రే బిల్ అయినా మర్చిపోతాను కానీ టిప్ మాత్రం మర్చిపోయే ప్రసక్తే లేదు ఆ పోపో నీకు మూడింది ఆహా ఉడ్డి అమ్మ ఎవరిది మేడం వైట్ డ్రెస్ లో కలకల్లాడిపోతుంది మేడం మేడం ఏటి పిలిస్తే పలక్కుంటుంది మేడం బిర్యానీ మీరే ఆర్డర్ ఇచ్చారా మేడం బిర్యానీ తీసుకొని డబ్బులు ఇచ్చండి పట్టుకెళ్ళిపోతానా మేడం ఏంటిది పలక్కుంటుంది ఏంటి మేడం
ఏటి డబ్బులు కావాలేటి? ఏటంత రేటి మీది కూడా శ్రీకాకుళమేనా? శ్రీకాకుళమా? శ్రీకాకుళంలో ఎక్కడా? ఆముదాల వలస. ఆంధ్ర వలస? అమ్మ నాయన, నాది కూడా ఆంధ్ర వలసే. అమ్మడి అమ్మ, దీన్ని ఎలాగైనా కనెక్ట్ చేసుకోవాలి, లైఫ్ సెట్ అయిపోద్ది. అయితే నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటావేటి? అయితే నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటావా? అంటే నువ్వు పెద్ద మిర్జాపూర్ రాని వేటి, నాకెవడైనా ఒకటే. తమ్ముడు పేకాటే. నా దగ్గర పప్పులేట్ ఉడకవు. నువ్వు డబ్బులు ఇచ్చేస్తే పట్టుకెళ్ళిపోవడమే. ఇవ్వాల్సిందేనా? వద్దులే, నీ డబ్బులు కూడా నేనే ఇచ్చిస్తాను. నీ ఊరుకుంటే రెచ్చిపోతున్నా వేటే, డబ్బులు ఎలాగైనా ఇవ్వాల్సిందే. ఇచ్చేంత వరకు వెళ్ళవా? ఎల్లనా? వెళ్ళే ప్రసక్తే లేదు. ఏంటిది వాయిస్ మార్చిగానే గడగడనుకుని పోల్చుకుంటాం అనుకున్నావు ఏంటి? అంత సీన్ లేదు. బూస్ట్ ఇక్కడ. డబ్బులు ఇచ్చేంత వరకు వెళ్ళే ప్రసక్తే లేదు. బూస్ట్ గాడికి బ్యాటింగ్ స్టార్ట్ అయినట్టుంది. ఇది మొత్తం విడిసినట్టుకుంది. ఏటి ఇది అప్పుడే జంప్ అయిపోయినట్టుకుంది, వెళ్ళిపోయినట్టుకుంది. మనము సైలెంట్గా వెళ్ళిపోదాం. అమ్మడి అమ్మ ఏటి దిలసద కొట్టింది. ఈలేటి ఇక్కడ ఉన్నారు, ఏటి జరగనట్టు మేనేజ్ చేయాలి. ఇదిగో మీ బిర్యానీ. అమ్మో, సైలెంట్కి వెళ్ళిపోలే. బతికుంటే మన ఊర్లో ఏదో కులిపేదో కన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ లేదు. దా వచ్చి కూర్చో. నా దగ్గర ఇంకా ఛార్జింగ్ లేదు భయ్యా. నాకాడ పవర్ బ్యాంక్ ఉంది రా. ఏంటి భయ్యా, లోపల సినిమా చూపించింది. టిప్పించిందా? టిప్ ఇవ్వలేదు కానీ తిప్పి కొట్టింది. నీ పర్ఫార్మెన్స్ చూపించాను. నేనేటి చూపించాను భయ్యా పెర్ఫార్మెన్స్? అదే నాకు చూపించింది. నీకేటి చూపించిందో నాకు అదే చూపించింది భయ్యా. భయ్యా నాకు తెలియక అడుగుతాను, ఎంతగా గోస్ట్ మేడం ఎవరు? ఇంకెవరు? దీని బర్త్డేకి వచ్చిన గెస్ట్. ఏంటి బర్త్డేకి గోస్టులు కూడా గెస్టుల కింద వస్తాయి ఏంటి? అయినా గోస్ట్ వద్దులే, ఆ గెస్ట్ ఎందుకు వచ్చినట్టు? ఇంకెలా? ఆ మొబైల్ గారి వల్లే. మొబైల్ గారా? ఏంటి మొబైల్ కూడా రెస్పెక్టే? ఫోన్ ఏమన్నా తిట్టావనుకో దెయ్యం వచ్చాది, మళ్ళీ గుమ్మొచ్చాది. ఏంటి మొబైల్ తిరిగితే దెయ్యం వచ్చేది ఏంటి? ఏ టెరిపప్పులో కనబడుతుంది అనుకున్నావు ఏంటి? చూసేవాళ్ళు నమ్మరు, నేను అసలు నమ్మను. నా సంగతి నీకు తెలుసు కదేటి. ఒరే జుట్టుపోలిగా, నీకంత డౌట్ ఉంటే ఒక్కసారి ఆ మొబైల్ ని తిట్టి చూడరా, పిచ్చ క్లారిటీ వస్తుంది. దీనికి ఇప్పుడు ఎత్తాను చూడు. నీకుంది ఇప్పుడు. ఏ మొబైల్ నేటి? ఆ మొబైల్ పోయి తిట్టమంటావా? నీకు దమ్ముంటే తిట్టి చూడరా, పిచ్చ క్లారిటీ వచ్చాది. దీనికి ఇస్తాను చూడు ఇప్పుడు. దీన్ని అమ్మ జీవితం రాయ కొండ గుర్ర మొహంతో ఎక్కడ రాయ నీకుంది. మేడం మామూలు పిలిచాను మేడం, ప్లీజ్ మేడం, అందుకే మేడం. ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? మళ్ళీ లోపలికి తీసుకెళ్తున్నా పెట్టే అన్నది. నాకే 2 రౌండ్లు అయ్యాయంటే వీళ్ళకి ఎన్ని రౌండ్లు అయ్యాయో పాపం. భయ్యా నెక్స్ట్ ఏంటి? నాకేం తెలుసురా, పోయి మేడం అడుగుపో. అంటే అరుంధతి గీతాంజలి సినిమా లాగా ఈ దెయ్యానికి ఫ్లాష్ బ్యాక్ ఉంటుందంటారా? నీ అబ్బా నాకెట తెలుసు చదివాయి. పోయి నీ దెయ్యాన్ని నువ్వే అడుగుపో. ఇద్దరిది శ్రీకాకుళం కదా, నీ భాషలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తుందా. అంటే నేనే అడగాలన్నమాట. మేడం ఎక్కడుంది ఇది? మేడం మేడం. నా పేరు రాగ గాయత్రి వీణ. ఆర్జీవియా? మూసుకొని నువ్వు. ఓకే, సారీ ఫర్ ది ఇంటరప్షన్. కంటిన్యూ మేడం. నాకు ఐఫోన్ అంటే చాలా ఇష్టం. ఐఫోన్ కొన్న ఆనందంలో నా ఫస్ట్ సెల్ఫీ తీసుకుంటూ ఉండగా, హే
అమ్మో నాకు సంబంధం లేదు, నేను జంపు. యాడికిరా పోతాండవో? చెప్పిందంతా విన్నావు కదా. ఈ గొడవ అంతా మనకి ఎందుకు కానీ ఆ ఫోన్ ఎక్కడ దొరికిందో అక్కడ పెట్టేసి వచ్చంపా. నేను సైలెంట్ సైడ్ అయిపోలే. అమ్మయ్యా, ఎక్కడ దొరికిందో అక్కడ పెట్టేసినాం. దీనికో దండం.